काम करे। हमारे इफ्तिखार शरीफ साहब सबको बुलाए दोस्तों। సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వంజరి రాజు దాచారం క్లస్టర్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు సహకరించి ఓటు మద్దతు ఇవ్వాలని అభ్యర్థి కోరారు. ఇక కార్యక్రమంలో మన్నా శేఖర్, స్వామి, బాలయ్య, ప్రవీణ్, శివ, కుమార్, చంద్రం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నేను సర్పంచ్గా ఇవాళ నామినేషన్ వేసింది గ్రామ అభివృద్ధి కోసము. మరి అందరినీ కలుపుకొని నేను అన్నీ కరెక్ట్గా చేయగలుగుతానని మీ నమ్మకం మేరకు నేను ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ కోరిక మేరకు నేను పని చేయగలుగుతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మన్యశేఖర్, సింగాటం గ్రామం. ఈరోజు సింగాటం గ్రామం నుంచి వచ్చి ఈ ఎలక్షన్ క్లస్టర్ ఏదైతే ఉన్నదో దాచారం గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు సింగాటం గ్రామం నుంచి సర్పంచ్గా వంజర్ రాజు నామినేషన్ వేయడం జరిగింది. వీరితో పాటుగా సింగాటానికి సంబంధించినటువంటి యువకులతో నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క నామినేషన్ దాఖలైన తర్వాత భవిష్యత్తులో సింగాటం గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, గ్రామ సమస్యలు కావచ్చు, పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు, యువతకు సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే హాస్పిటల్, వెటర్నరీకి సంబంధించి ఏదైతే సింగాటంలో వసతులు అరకొరగా ఉన్నాయో వాటన్నిటి కూడా భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో మీరు ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సింగాటం గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి పదంలో పోయే విధంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు కానీ, స్టేట్ నుంచి వచ్చేటువంటి నిధులు కానీ ఒక సక్రమ దిశలో యువత బాగు కోసం, సింగాటం బాగు కోసం వాడతామని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజానికానికి కూడా మేము మా యొక్క శక్తి మేరకు మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వంజర్ రాజన్న గారు యువకుడు అయినటువంటి ఆయనను ఓటేసి గెలిపించి మీరందరూ కూడా మా యొక్క గెలుపు